నిర్మల్ జిల్లా బాసరను వరద వణికిస్తోంది. వరద ఉధృతిలో చిక్కుకొని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వారిని కాపాడేందుకు ఎస్డీఆర్ఎఫ్ బృందం స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. బోట్లపై సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలిస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలపై అంజయ్య పూర్తి సమాచారం అందిస్తారు. పట్టణం జల గండంలో చిక్కుకుంది. ప్రజలందరూ కూడా విలవిలలాడుతున్నారు. మనం ప్రస్తుతం బోటుపై ప్రయాణం చేస్తున్నాం. ప్రధానంగా ఎవరైతే జల దిగ్బంధంలో చిక్కుకొని విలవిలలాడుతున్నారో విలవిలలాడుతున్న ప్రజల్ని రక్షించుకోవడానికి ఎవరైతే ఎస్డీఆర్ఎస్కు సంబంధించిన బృందంతో కలిసి వెళ్తున్నాం. ఈ సందర్భంగా మన కెమెరామెన్ విఠల్ విజువల్స్ తీస్తున్నారు, చూడొచ్చు. ప్రధానంగా ఏదైతే బాసర పట్టణంలో పూర్తిగా ఏదైతే వరద నీటితో పూర్తిగా నిండిపోయిన పరిస్థితి, కనీసం వెళ్దామంటే కూడా వెళ్ళలేని పరిస్థితి. ప్రస్తుతం మనం బోటుపై అత్యంత సాహసం చేస్తూ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు కలిసి వెళ్తున్నాం. ఏదైతే ఈ ప్రాంతంలో ఏదైతే ఆర్యవైశ్య సత్రం, అదేవిధంగా అనేక ఏదైతే అతిథి గృహాలు ఉన్నాయో ఆ అతిథి గృహాల్లో ఉన్న వారిని రక్షించడానికి మనం బయలుదేరుతున్నాం. ప్రత్యేకంగా బోటు సహాయంతో వెళ్తున్నాం. మార్గం గుండా వెళ్తూనే ఉన్నాం. కానీ ఏదైతే ఎటు చూసినప్పుడు కూడా వరద నీరే వస్తుంది. ఆ వరద నీటిలో బోటుపై ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం. ముఖ్యంగా ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించిన బృందానికి ఏదైతే రవీందర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎవరిని రక్షించడానికి వెళ్తున్నాం, ఎందుకోసం వెళ్తున్నాం అనే అంశంపై మనతో మాట్లాడడానికి ఎస్డీఆర్ఎఫ్ బృందానికి నాయకత్వం వహిస్తున్న రవీందర్ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్, మనం ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది, ఎవరిని రక్షించడానికి వెళ్తున్నాం? సార్, ప్రస్తుతానికి ఇక్కడ నియర్ బై ఉండే వాళ్ళు ఇంట్లో ఇరుక్కుపోయారు సార్. మీరు చూస్తున్నారు, మొత్తం 3-4 అడుగుల లోతులో వాటర్ ఉన్నాయి. దాంట్లో ప్రస్తుతానికి జనాలు అయితే ఫస్ట్ ఫ్లోర్లో సేఫ్గా ఉన్నారు. కానీ ప్రస్తుతానికి ఒక ప్రెగ్నెంట్ లేడీ ఇబ్బంది పడుతున్నారంట. వాళ్ళని తీసుకోవడానికి వెళ్తున్నాం సార్. ఇప్పుడు ఆ ఒక్క లేడీని తీసుకొస్తాం. నెక్స్ట్ తర్వాత ఇక్కడ స్కూల్ ఉంది సార్ నియర్ బై. ఆ స్కూల్లో కూడా ఒక 50 మెంబర్స్ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు కూడా ఇప్పుడు వాష్ ఫెసిలిటీ కానీ ఫుడ్ ఫెసిలిటీ కానీ లేదు. వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళని కూడా బయట తీసుకొచ్చి సేఫ్ ప్లేస్లో వదిలేస్తాం సార్. ఇప్పుడు మనం వెళ్తున్న ప్రాంతంలో వరద నీరు ఏ మేరకు చేరుకుంది, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సార్? ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్లో ఒక 4 అడుగుల వరకు వాటర్ ఉన్నాయి సార్. అక్కడ మామూలుగా అయితే జనాలు ఫస్ట్ ఫ్లోర్లో సేఫ్గానే ఉన్నారు. కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళని కానీ లేడీస్ని కానీ మనం వృద్ధులను కానీ ఎవరైనా ఇబ్బంది పడితే మాత్రం వాళ్ళని తీసుకొచ్చి సేఫ్ ప్లేస్లకు వదిలేస్తాం సార్. వీళ్ళని సురక్షితమైన ప్రాంతాలకి పునరావాస కేంద్రాలకి తరలిస్తున్నారా? అవును సార్, అవును. మన టెంపుల్ పక్కనే మనకు వీళ్ళ కోసము ప్రొవైడ్ చేసినారు సార్ సత్రము. దాంట్లో ఏర్పాట్లు చేస్తున్నారు సార్ వీళ్ళ కోసం. అంటే ఇప్పటి వరకు ఎంతమందిని తరలించారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు వారిని తరలించిన వారు? నిన్న మేము టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఒక ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చినాయి సార్. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వస్తే అక్కడ ఒక 8 ఫ్యామిలీస్ ఉంటాయి సార్. ఆ ఇంట్లో 8 ఫ్యామిలీస్, 25 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో ఒక 11 వరకు లేడీస్ ఉన్నారు, ఒక 13 వరకు జెంట్స్ ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు ఒక 4-5 మెంబర్స్. వాళ్ళందరినీ నిన్న సేవ్ చేసుకున్నాం సార్. అట్లా నిన్న గోదావరి నది ఉంది కదా సార్, గోదావరి నదిలో ఇరుక్కుపోయిన 2 ఫార్మర్స్ని కూడా తీసుకొచ్చినాం సార్. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఏదైతే వరద ఉధృతిలో చిక్కుకోవడం జరిగింది సార్? ప్రస్తుతానికి అయితే మేము తీసుకొచ్చిన 27 మెంబర్స్ వరకు తీసుకొచ్చినాం సార్. ఇక్కడ కూడా ఇప్పుడు ఒక మీరు చూస్తూ ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్లో కానీ వాళ్ళు సేఫ్ ప్లేస్లో ఉన్నారు. సేఫ్ ప్లేస్లో ఉన్న వాళ్ళని కాకుండా ఎవరికైనా ఇబ్బంది ఉన్న వాళ్ళు, హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళని మాత్రం మేము సేఫ్ ప్లేస్కు రిక్వెస్ట్ మేరకు తీసుకెళ్తున్నాం సార్. ఇది మనం ఎక్కడైతే ప్రారంభమైన ప్రాంతం నుంచి ఇప్పుడు మనం ఆర్యవైశ్య సత్రానికి చేరుకున్నాం. ఆర్యవైశ్య సత్రంలో కొందరు వరద ఉధృతిలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. ఎవరైతే ఎస్డీఆర్ఎఫ్కు సంబంధించిన బృందం అత్యంత సాహసం చేసి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ అది ఎవరైతే ఉన్నారో వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆమెను సురక్షితంగా ఏదైతే పునరావాస కేంద్రానికి తరలించడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్న ఏ పరిసరం చూస్తున్నా ఇదంతా కూడా పూర్తిగా వరద నీటితో నిండిపోయిన పరిస్థితి. ఒక చెరువును తలపిస్తుంది. నిజంగా ఇది గోదావరి లేకుంటే బాసర పట్టణం అనే ఒక అనుభూతి కలుగుతుంది. ఇక్కడ ఎవరైతే మరొక అధికారి మనతో పాటు ఉన్నారు, ఇన్స్పెక్టర్ ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్, సహాయక కార్యక్రమాలు ఎట్లా కొనసాగుతున్నాయి, ఏ విధంగా కొనసాగుతున్నాయి? మా ఫోర్స్ గురించి నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది ఈ సంవత్సరం ఎస్టాబ్లిష్ అయింది. తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయింది. మంచి ఎక్విప్మెంట్ ఇచ్చి మా డీజీ గారు, ఏడీజీ గారు, మా కమాండెంట్ సెకండ్ బెటాలియన్ కమాండెంట్ నిఖితా పంత్ గారు వీళ్ళందరూ కలిసి ఇట్లాంటి ఫోర్సులు డిజైన్ చేసి ప్రకృతి వైపరీత్యాలకు ఇది ప్రజల ప్రాణాలు కాపాడడంలో ముందుంటామని చెప్పేసి ఓవరాల్గా ఇటువంటి టీములు మనకు బెటాలియన్కి ఒక్కొక్క బెటాలియన్కి 13 బెటాలియన్లు ఉన్నాయి. 13 బెటాలియన్లలో
1200 మంది వర్క్ చేస్తున్నారు. మొన్న కామారెడ్డి, వరంగల్, భూపాలపల్లి ఇట్లా ఎక్కడ రెయిన్ అయినా బాసరల్లో ఈ ఎస్డిఆర్ఎఫ్ బృందం ఈ సైన్యం ఎట్లా పనిచేస్తుంది, ఏ విధంగా పనిచేస్తుంది? సార్ ఎక్కడన్నా ఏదన్నా ఉంటే మనకు ప్రకృతి మనకు ఏదన్నా అడ్డంకులు వస్తాయి, వర్షానికి తగ్గట్టు ఏదైనా రిస్క్ జరిగితే అట్లాంటి టైంలో మేము 40 మంది టీం ఉన్నది, మాకు 3 టీంలు ఉన్నాయి. 3 టీంలను బట్టి మనం ఈ ఎక్విప్మెంట్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలా, ఎట్లా యూజ్ చేయాలా అని చూసుకొని ఆ సిచ్యువేషన్ చూసుకొని దాని తగ్గట్టు మేము యాక్షన్ చేస్తాం. బాసర్లో పరిస్థితి ఎట్లా ఉంది? ఎన్ని ఇళ్లలో వరద ఉధృతిలో ప్రజలు చిక్కుకొని ఉన్నారు? దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఒక 60% దాకా ఆల్మోస్ట్ బాసరాల వాటర్, బ్యాక్వర్డ్ వాటర్ నిల్చున్నాయి. 60% మ్యాక్సిమం ఉన్నది వాటర్, మొత్తం ఇళ్ళన్నీ వాటర్ 60% దాకా ఉన్నాయి. ఇది ఎవరైతే మనకి సంబంధించిన పోలీస్ అధికారి చెప్తున్నారు, ఇక్కడ బాసర ఒక 60% పూర్తిగా మునిగిపోయింది. ఆ ఇండ్లలో ఉన్న వారందరికి కూడా ఆ ఇంటి సమీప ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. ప్రజలందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే క్షణం నీటి ఉధృతి పెరుగుతుండడం పట్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులు పడుతున్న ప్రజల్ని రక్షించడానికే తాము ఆపరేషన్ కొనసాగిస్తున్నామని ఈ ఎస్డిఆర్ఎఫ్కు సంబంధించిన సైన్యం చెప్తుంది.